మాట్లాడి ఉన్నారు. ఆ యొక్క పున్నమదేమో ఆత్మహత్య చేసుకుంటున్నాం. మీరు వెళ్ళి కాపుదలుగా ఉండండి అని ఆయన దాసీకరణలు ఎప్పుడైతే కాపుదలుగా పంపించినదో అదిగో నక్కడి భోజనానికి వస్తూ ఉండగా ఆ యొక్క బంగారు ప్లేట్ల భోజనం పెట్టి భర్తకు ఎదురుగా కొలువై కూర్చొని ఆ నకుడు ఆయన ఒక్క ముద్ద నోటికి అందించి నెమరు వేస్తున్న సమయం ఉందనా ఆ యొక్క పున్నమాదేవి నాయన భర్తకు 2 చేతులు జోడించి నాదో ఓ నా ప్రాణనాథ అయ్యా నాద వినము నాద ప్రాణనాథ అయ్యో ఏమని చెప్పను ఎలా చెప్పను నాద ప్రాణనాథ అయ్యో ఏమని చెప్పారు నీకు ఎలా చెప్పారు నాదా మన కుమారుడు రాజా లేకుండా ఓ నాదా మన కోడల గర్భమాయాలు చెప్పేది అవునండి. మన కుమారుడు రాజారప్పలు లేకుండా మన కోడలు గర్భం ధరించిందా? అయ్యో దైవమ్మా ఈ యొక్క వార్త తన చెప్పాలని ఇంట్లో ఉన్నటువంటి ప్లేట్లు చేయగలిగి ఆ నగ్గుడు ఆయన ఎలా వస్తున్నట్టు చూచారా ఆయన పరుగు పరుగు నా తన పరిగెత్తుకొని వచ్చి పెద్దవాడు ఆమె కూర్చున్న కొలువై కూర్చుండగా అన్న ఇక్కడ 2 చేతులు జోడించి అన్నయ్య ధర్మరాజా అయ్యో అంటూ గోడు రేలేనాడు అయ్యో ఏమని చెప్పను ఎలా చెప్పను అన్నయ్య నీకు అయ్యో తమ్ముడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఏమిట్రా నువ్వు చెప్పేది మన కుమారుడు రాజారప్పలు లేకుండా మన కోడలు గర్భం ధరించిందా? తమ్ముడు మగోడల పాలోడు దుర్యోధన చక్రవర్తి తెలిస్తే మన పాండవుల పరువు ఏమైపోతుందా? మన పాండవుల పరువు మట్టగలిపోతుందా? మీరు తక్షణమే ఆ యొక్క ఆ గృహానికి వెళ్ళి ఆ యొక్క రూపాదేవిని తీసుకోరాని అది రాని వెళ్ళ దాని మెడపై కర్ర వేసి రాజభట్లారా మీరు వేసుకుంటూనే రమ్మన్నారు.
వెళ్ళి అంతఃపురానికి వెళ్ళి మన కోడలను రూపంలో తీసుకోరాలి. అది రాని వెళ్ళలా దాని మెడపై కర్రలు వేసి గెట్టుకుంటాను. కర్రల మెడపై వేసి తీసుకోరాలి. అనగానే ఎప్పుడైతే రాజభట్లు ఆ యొక్క అంతఃపురం లోపలికి వచ్చిన్నారు ఆ యొక్క రాజభట్లు అంటూ ఉన్నారు, అమ్మా నీకు గర్భంలో చెప్పు. అయ్యా దాసిలారా నాకు ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. నీకు తెలవకుండా కూడా గర్భం వచ్చిందా? అయ్యా ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. మాలా తెలవకుండా వస్తాయి అన్నయ్య చెప్తాను. అన్నయ్య ఈ గర్భం వచ్చిందో నాకు తెలియదు, ఆ గర్భం ఎట్లా వచ్చిందో ఏమైందో నాకు తెలియదు. అలాగా ఎప్పుడైతే ఆ యొక్క రూపుల దేవాల మాట్లాడుతున్నదో వాడులో అమ్మాయి గారు మైసప్పు తీసుకురమ్మన్నా, రాకపోతే మెడపై కర్రలు వచ్చి పెట్టుకోరమ్మన్నా అని ఎప్పుడైతే అలా మాట్లాడి ఉన్నారో ఆ యొక్క రూపుల దేవిన అయ్యా ఆగండి అయ్యా, నా మెడపై కర్రలు వేయకండి అయ్యా, నేనే వస్తున్నాను పదండి అయ్యా అని నాయన నిండు గర్భవతిగా ఉన్న రూపుల దేవి నాయన అడుగులు అడుగు 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 వేసుకుంటూ మైసభకు వచ్చి అలా నిలబడి ఉన్నదా. నిలబడి ఉండగా ఆ యొక్క దండివాడు ధర్మజులట్టు ఉన్నాడు. రూపులాదేవి ఏ పరాయవాడిని పరావించాడు చెప్పు, నేనే తప్పు చేయలేదు. ఈ గర్భం ఎలా వచ్చిందో చెప్పు. ఒకరోజు మీ కుమారుడు అదే వస్తుంది రూపులాదేవి దానంతా కదే వస్తున్నారు. చెప్పు వాడెవడో మాకు చెప్పినట్లయితే వాడిక ఇచ్చి మా పాండవులకు మత్తలేని మత్త తీసేసుకుంటాం. ఎటువంటి పాపం తెలియదు, ఎటువంటి నేరం తెలియదు. ఈ కర్మానికి వస్తుంది. ఈ కర్మానికి వస్తుంది చెబుతువా చెప్పు అనగా ఎప్పుడైతే అలా మాట్లాడుతున్నాడు ఆ యొక్క ధర్మరాజులు అన్నట్టు ఉన్నాడు. ఒరే తమ్ముడు ప్రేమ అర్జున ఇలా బ్రతిమాడితే చెప్పిందా? చెప్పదు. మన కోళ్ళ ఇలా బతిమాడితే చెప్పిందా? ఒరే కఠినమైన శిక్షలు విధించారు. ఒరే తమ్మలారా 15 నెలల గాజు పెంకులు, 15 నెలల పలుకురాలు, 15 నెలల పల్లెలు కానీ పక్కలు పంపించి నిండు గర్భవతిని చూడకుండా నాయన మన కోడల మెడపై కర్రలు వేసి మీరు ఏ విధముగా దేవతలు ఎప్పుడైతే నిండు గర్భవతిని చూడకుండా 15 నెలల పల్లెలు కాదు, 15 నెలల కాదు పెద్దలు, 15 నెలల పలుకురాళ్ళు అక్కలు పంపించి మెడపై కర్రలు వేసి కోడలే నడమన్నారట. నడదనగా నాయన ఆ యొక్క రూపుల దేవి నాయన నాదే నా ప్రాణనాథ అయ్యో నాదా 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 వినము నాద ప్రాణనాథ అయ్యో నాదా దేవనాథ ఒక్కనాడు నాదాపు కజరేవరిగట్టినా నాదా
కాదు పెక్కల పని ఎలా నడిచేనని నిండు గర్భవతిగా ఉన్న ఆ యొక్క రూపలదేవి నాయన ఏ మాటలు ఎప్పుడైతే 40 కళ్ళు చేసినాను పోయినటువంటి భక్తులు ప్రాధాయపడుతూ ఆ యొక్క రూపలదేవి నాయన పల్లెలు కలిపిన కాదు పెక్కల పైన పలుకురాల పైన నాయన ఆమె ఏ విధముగా ఉన్నారు గాజు పెంకుల మీద నడవటం ఇంకా బతకటమా సత్యం ఉంటుంది కాళ్ళు కూసుకుపోయి అరే మరి పుచ్చమొహం ఏడు చూసి మాట్లాడుకో పనిగా గుచ్చుకోవట్లేదు సత్యమోహం గాజు కోసుకోవట్లేదు ఎట్ట కోసిపోతే ఒక పనిగా గుచ్చుకోవట్లేదు కోసుకోవట్లేదంటే చేత పాటలు వచ్చాడు మంత్రాలు వచ్చు మంత్రాలు వస్తే గాజు చేసిందా గాజు పెంకులు చేసింది అవి మెత్తబడినాడు పల్లెలు గారు గాజు పెంకులు అట్లా చేస్తే మరిగిపోతుందా పొదును మరిగిపోతుంది అన్నయ్య చెబుదా అన్నయ్య మాట బయట పెట్టడంలా నాకు తెలియదు అంటుంది పల్లెలుగా గుచ్చుకోవట్లే పల్లెలుగా కోసపోలేదు రాజుపెంకులు కోసపోలేదు పలుకురాలు కూడా తప్పలేదు ఒరే తమ్ముడారా ఇంత కఠినమైన శిక్ష విధించినా కానీ చెప్పలేదంటే ఈసారి ఇంకా కఠినమైన శిక్ష విధించాలి ఎలాగంటే నిండు గర్భవతిని కూడా చూడకుండా ఎల్లకలుగా పొరండ పెట్టి ఎల్లి ఏనుగుల పట్టి కట్టి మీరు ఎక్కించి మరి తొక్కించండి వాళ్ళందరినీ కడితే ఉండదే నలుగురు ఈ కాళ్ళని కడితే మన నలిగేస్తారు అవునా తీసుకొచ్చి కడితే సరిపడి ఉండను ఉండారా లేదు అనగనైనా వేమార్తలు ఎల్లిలకలుగా పొరండ పెట్టి ఏనుగుల పట్టి కట్టి కోరుకొని వస్తూ ఉండగా ఆ వేమార్త ఎప్పుడైతే ఆ యొక్క రూపలదేవి నాయన నాదా ప్రాణనాథ ఒక్కనాడు నా దాపుకు చేరి నాకు ఓడి కట్టిపోయావు నాదా అది పోయినాడు తన భర్తను ప్రాధాయపడుతూ ఆ దేవార్తులు నాయన ఆ యొక్క ఏనుగుల పట్టి కట్టిన ఆయన వారు ఎక్కించి మరి తొక్కించారు ఎన్ని ఏనుగుల మధ్య ఎక్కించి తొక్కిస్తుంటే కళ్ళొక్కలు పిల్లొక్కలు చల్లా చదివాడు గుడ్లలో పెట్టి చూస్తుంది ఆడ వచ్చింది మనం చావాల్సి వస్తుంది కానీ ఆమె వచ్చేటట్టు మంత్రాలే కాదు చేత పళ్ళు కూడా వచ్చు బంచాలు తిరుగుతుంది కానీ ఏం రావట్లేదు చెప్దామా ఏనుగుల మధ్య ఎక్కించి తొక్కించినా కానీ రూపులదేవికి ఏమి హాని కలగలేదు మంత్రాలు వస్తాయా ఒరే తమ్ములారా దీని మంత్రాలు తంత్రాలు మారి మసైపోవాలి ఎలాగంటే ఏనుగండ రగ్నిగుండం తవ్వించండి 101 డబ్బా హారన పోయించండి కన 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 కాలుతున్న అగ్నిగుండంలో మన కోడల పిల్ల సిరుసు కిందికి పాదాల పైకి పెట్టి మీరే అగ్నిగుండములో పెట్టమన్నారు అగ్నిగుండములో పెట్టమన్నారు లగ్నగుండం తవ్వించి 101 డబ్బా హారన పోయించి
అగ్నిగుండం కన దగాదిలికి మడుతుండగా శిరస్సు కింద పాదాల పైకి పెట్టి అగ్నిగుండంలో తెచ్చాను. అందురా ఆహార్యం అంటే ఆమోదమేనా? ఆర్యం అంటే ఆమోదమేనా? అర్థం కాదు. నీ నోట